ఈరోజు మనం జిల్లా అనుబంధం మొదటిసారి జిల్లా అనుబంధం పత్రికను చూద్దామని చేసేసి వార్తలు తిప్పుతుంటే మనకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య గారి వార్త అయితే ఒకటి కనిపించింది. అయితే గెలిపించిన తృప్తి లేదు. గత 3 తపాలు వరుసగా సంబాని చంద్రశేఖర్, సండ్ర వెంకటేరియా ఈ ఇద్దరి మీదనే పోటాపోటీగా హోరావరిగా ఉండేది. అయితే మట్ట దయానంద్ వైఎస్ఆర్సీపీలో ఉండి అప్పుడు 3వ స్థానం 2వ స్థానంలో వచ్చారు. 2వ ప్లేస్ జస్ట్ 1200 ఓడిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి సరే అది లేదు ఇదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో సీటు తెచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలవడం అయితే ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కోట కింద ఎస్సీ మహిళ కింద మట్ట రాఘమయ్య గారిని అయితే గెలిపించారు. ఇక 3 దఫాలుగా అక్కడ అన్నికి ఎన్నో ఇబ్బందులు పడి అధికార పార్టీల వాళ్ళకి అక్రమ కేసులు బనాయించిన ఎన్ని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు నిటార్స్ గా నిలబడి ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీని సత్తుపల్లి నియోజకవర్గంలో జెండా ఎగరేద్దామని చెప్పేసి ఎంతో కష్టపడి మట్ట రాఘమయ్య గారిని అయితే గెలిపించడం జరిగింది. అయితే ఇక్కడ కొంత కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద ఖచ్చితంగా వ్యతిరేకత అయితే ఉన్నదని చెప్పేసి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించుకున్న కార్యకర్తలను మాత్రం కొంత దగ్గరికి తీసుకోవట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే వార్త అయితే కొంత మేరకైతే చూస్తున్నాం మనం. కానీ కాంగ్రెస్ కార్యకర్తలను ఇలా దూరం పెట్టుకోవడం అనేది రేపటి రోజున చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రధానంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఏదైతే సండ్ర వెంకటవీరయ్య బలమైన నాయకుడిని ఢీకొట్టి గెలవగలిగినటువంటి కేవలం మట్ట రాఘమయ్య గారికే సాధ్యమైంది. అదే వేరే వాళ్ళు అయితే సాధ్యమయ్యేది కాదు. ఎందుకు అంటే వీళ్ళు 20 సంవత్సరాల పైగా రాజకీయ జీవితంలో ఉన్నారు, కుటుంబం మొత్తం కూడా మేడం గారిది. అయితే ఇదే నేపథ్యంలో డాక్టర్ దయానంద్ గారికి రావాల్సిన టికెట్ కొన్ని కారణాల వల్ల టికెట్ రాకపోవటం, ఇదే నేపథ్యంలో అనూహ్య పరిణామాలతోటి రాఘమయ్య గారికి టికెట్ రావడం జరిగింది. అయితే ప్రధానంగా అక్కడ ఏదైతే ప్రతిపక్షం అంటే అప్పటి అధికార పక్షం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించడం జరిగింది, అంటే ఓట్లకి కొనుగోలు చేయడం జరిగిందని చెప్పి తెలిసింది బహిరంగంగానే వార్తలు. ఇప్పుడు ఎవరైనా సరే అది కొనుగోలు జరిగిందా ఏదైనా అది బహిరంగంగానే జరిగింది. ఆ టైంలో అలాంటి వాళ్ళని కూడా దాదాపుగా 3 దఫాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు పొందినట్టు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సండ్ర వెంకటేరియా గారు గెలిచారు. తర్వాత అదే విధంగా 3 సార్లు కూడా మట్ట దయానంద్ గారు పోటీ చేశారు అక్కడి నుంచి. అంటే వీళ్ళు గెలవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తులు, ప్రజాసేవకు ముందుండే వ్యక్తులు, ఇవన్నీ కూడా వీళ్ళనే కాదు దయానంద్ గారు తల్లి గారి దగ్గర నుంచి కూడా సేవా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం కావడంతో వీళ్ళు అత్యధిక మెజారిటీ అంటే భారీ మెజారిటీ తోటి అవును జిల్లా వ్యాప్తంగా ఉండొచ్చు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి భారీగా మెజారిటీ రావడం అయితే జరిగింది. కానీ ఆ గెలుపును ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు అంటే అతను వాళ్ళను గెలిపించడం కోసం కష్టపడే వ్యక్తులను ఎంతవరకు గుర్తించుకుంటున్నారు అదొక విషయాన్ని మనం పరిగణలో తీసుకుంటే వీళ్ళు గెలవడంలో వీళ్ళ అదృష్టం కూడా పనిచేసిందని చెప్పు. ఎందుకంటే వీళ్ళు డబ్బు పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదు. ప్రధానంగా వీళ్ళని అభిమానించే అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటం ఒకటి, టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు వీళ్ళకి పడటం ఒకటి జరిగింది. ఆ నేపథ్యంలో భారీ మెజార్టీ జరిగింది. అయితే సంవత్సర కాలమే అవుతుంది వీళ్ళు ఎమ్మెల్యే సంవత్సరం అయిపోయింది. అయితే ఇక చూద్దాం అసలు వార్తల విశ్లేషణ. అసలు జిల్లా ప్రధాన వార్తలో జిల్లా ప్రధాన పేజీలో మట్ట రాఘమయ్య గారి వార్త రాయాల్సి ఎందుకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది సత్తుపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది మరి ప్రజాపక్షం వార్తలో అయితే జిల్లా అనుబంధంలో మొదటి పేజీలో రావడం జరిగింది. దాని అసలు ఏం జరిగింది ఏం రాశారు అనేది చూద్దాం. పెరిగిన పెనిమిటి పెత్తనం 3 గ్రూపులు 6 నేతలు సత్తుపల్లి కాంగ్రెస్ లో సంక్లిష్ట స్థితి. అయితే ఇక్కడ ఇక సర్వసాధారణమే, ఎక్కడ చూసినా ఇక ఎక్కడైనా సరే అది ఎంపీటీసీ ఉండొచ్చు, జెడ్పీటీసీ ఉండొచ్చు, మున్సిపల్ చైర్మన్ ఉండొచ్చు. బీఆర్ఎస్ పాలనలో కూడా అంతే జరిగింది, ఎక్కడైనా జరిగింది. ఇక ఇంట్లో భార్య ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా భర్త పెత్తనం ఎక్కడైనా నడుస్తూనే ఉంది. కానీ అది ఎంత మేరకు అది మనం ప్రధానంగా చూస్తే అది భర్త పెత్తనం అనేది ఎక్కడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడు భర్త పెత్తనం అనేది ఎంతవరకు అనేది చూడాల్సి వస్తుంది. అంటే దయానంద్ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు రావడం కాదు, ఎప్పటి నుంచో 23 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ప్రజాసేవలో ఉంటాడు. ఈమెగారు ఎమ్మెల్యే అయినా కాకపోయినా సరే ప్రజల్లోనే ఉంటాడు. అది ప్రధానంగా మనం కూడా గుర్తించాల్సిన విషయం. అయితే చూద్దాం.
హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్న వ్యక్తిని ఓడించేందుకు చాలా కష్టపడ్డాం. సర్వశక్తులు కూడా తీసుకొని అందరినీ కలుపుకొని గెలుపు కోసం శ్రమించాం. ఇప్పుడు ఆ తృప్తి లేదు. ఎవరు పెత్తనం చేస్తున్నారో, ఎవరు అధికారం చెలాయిస్తున్నారో అర్థం కాని స్థితి. అయినా వారి ఆకుల్లో కాని వారికి కంచాల్లో ఉన్న సామెత మా పరిస్థితికి అచ్చు అతికినట్లుగా సరిపోతుందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఇదే మనం అనుకున్నాం. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అనే సామెత. అంటే వీళ్ళు అయిన వారు కానివారు అని ఏం లేదండి. అంటే ఎవరు వెళ్ళినా సరే డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళిపోతారనే ఒక టాక్ అయితే వీళ్ళకుంది. మరి అంత టాక్ ఉన్న వాళ్ళకి మరి కాంగ్రెస్ నేతల్లో ఇలాంటి ఎందుకు అయిన వారికి తర్వాత కాని వారికి అని చెప్పేసి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చూద్దాం. గ్రూపుల నడుమ అధికారులు కొందరు నలిగిపోతుండగా బతక నేర్చిన అధికారులు కాస్త దండిగానే సర్దుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 10 నియోజకవర్గాల్లో ఏకైక మహిళా శాసనసభ్యురాలు ఉన్న సత్తుపల్లిలో పెనిమిటి పెత్తనం పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే తరుణంలో ఒక ఖమ్మం జిల్లాలో ఉండొచ్చు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒకటే మహిళా ఎమ్మెల్యే. తర్వాత ఇంకొకటి, రేపు ఒకవేళ కేబినెట్ విస్తరణ కనుక జరిగితే మంత్రి పదవి రావచ్చు అని చెప్పేసి, మంత్రి పదవికి అన్ని విధాలుగా అర్హురాలని చెప్పేసి నిన్న మొన్న వార్తలో కూడా మనం చూసినాం. కానీ ఇలాంటి టైంలో రేపు కేబినెట్ విస్తరణలో ఉండొచ్చు, మహిళా కోట కింద ఒకరు చేయాల్సి వస్తే ఖచ్చితంగా మహిళా కోటకి కింద ఎమ్మెల్యే మంత్రి మినిస్టర్ పదవి ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా మట్ట రాఘమయ్య గారికి ఇవ్వాలి అని చెప్పేసి తరుణంలో గతంలో వార్త వచ్చింది. దానికి మళ్ళీ దాన్ని కలగలుపుకొని ఇలాంటి ఇక అందులో వార్త రాశారా, ఎలా రాశారా అనేది చూద్దాం. అయితే ఇద్దరు మంత్రులు మరి కొందరు కాంగ్రెస్ నేతల గ్రూపుల నడుమ కాంగ్రెస్ సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నది. పరిస్థితిని చక్కదిద్దకపోతే స్థానిక పోరులో పార్టీ చతికిల పడక తప్పదన్న భావన వ్యక్తమవుతుంది. అయితే ఇది కూడా వాస్తవంగా చెప్పొచ్చు. ఇద్దరు మంత్రులు ఒకవైపు ఇద్దరు స్థానికులే, ఇటువైపు పొంగులేటి ఉండొచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండొచ్చు, ఇద్దరు స్థానికులే. కాబట్టి గతంలో ఇద్దరు మట్టా దయానంద్ ఉండొచ్చు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండొచ్చు, ఇద్దరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కలగలుపుకొని ఇద్దరు ఒకే దాంట్లో నడిచింది జరిగింది. అయితే అదే తరుణంలో ఎప్పుడు ఇది టికెట్ విషయంలో కొంత టికెట్ విషయంలో అంటే టికెట్ విషయంలో కాదు, పార్టీ మారే విషయం, పొంగులేటి లేదు, పొంగులేటి సపరేట్ ఏ పార్టీ లేకుండా పొంగులేటి బ్రాండ్ అని చెప్పేసి ఆత్మీయ సమ్మేళనం, పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ టైంలో ఏం జరిగిందంటే నేను ఏ పార్టీలో వెళ్తాననేది సెకండరీ, కానీ నన్ను నమ్ముకొని నాతో రా అని చెప్పేసి మట్టా దయానంద గారికి చెప్పితే, మీరు పార్టీ క్లారిటీ చేస్తే నేను మీతో నడుస్తాను, క్లారిటీ లేకుండా నేను నడవలేను అని చెప్పేసి చెప్పడంతో దూరం పెట్టడం జరిగింది. అప్పుడు పొంగులేటి గారు బీజేపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇదే నేపథ్యం సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావడం, బీజేపీకి అంత డిమాండ్ ఉండకపోవడం తోటి దయానంద్ గారు ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది. ఆ కొద్ది గ్యాప్ వాళ్ళ మధ్య ఆ టైంలోనే జరిగింది. అదే ఏ పార్టీ అని చూడను, పొంగులేటిని చూసి రమ్మని చెప్పేసి పిలిచారు. అయితే నేను అలా రాలేను, ఖచ్చితంగా ఏ పార్టీ అనేది మీరు డిక్లరేషన్ చేస్తే దాన్ని బట్టి మీతో నడుస్తానని చెప్పేసి చెప్పారు. గతంలో కూడా మట్టా దయానంద్ గారు చెప్పారు పొంగులేటికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి చెప్తే, లేదు నేను ఇప్పుడే నిర్ణయం తీసుకోలేను, తర్వాత నిర్ణయం తీసుకున్నా ఏం జరుగుతుందని తర్వాత వెయిట్ చేసిన వరకు మనం కలిసి నడుద్దామని చెప్తే, లేదు మీరు డిక్లరేషన్ చేస్తేనే, పార్టీ డిక్లరేషన్ చేస్తేనే మీతో నడుస్తాను, లేకపోతే నేను నడవలేను అని చెప్పేసి డైరెక్ట్ చెప్పడం జరిగింది. అందువల్లనే వీళ్ళిద్దరి మధ్య కొంత వైరం అనేది గ్యాప్ అనేది నడిచింది. ఇక తర్వాత వెంటనే ఎమ్మెల్యే టికెట్ మట్టా రాఘమయ్య గారికి ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాడారు. తర్వాత సుదర్శన్కి ఇవ్వాలని చెప్పేసి పొంగులేటి గారు సుధాకర్ గారికి సత్తుపల్లి టికెట్ ఇవ్వాలని చెప్పేసి పొంగులేటి తరఫున పంపించారని చెప్పేసి తెలిసింది. ఆ విధంగా ఈ ఇద్దరికి గ్యాప్ అనేది ఉన్నది. ఈ విధంగా ఇద్దరు మంత్రుల మధ్య మొత్తానికి టికెట్ సంపాదించుకొని, కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించుకొని, అంటే వీళ్ళకి టికెట్ వచ్చే విషయంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, రేణుకా చౌదరి గారు కావచ్చు, టికెట్ రావడంలో చాలా పెద్ద ప్రయత్నాలు అయితే చేశారని మనకి తెలుస్తా ఉంది. అయితే ఎవరు ఏం చేసేసినా సరే కొంత మేరకైతే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యలో మరి ఇది ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా వచ్చింది వార్త అనేది చూడాలి. అయితే అసలు ఏంటి అనేది పూర్తిగా మిగతా 2వ పేజీలో అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చూద్దాం. అయితే 3 దఫాలు వరుస ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడాల్సి వచ్చింది. సమకాలీన రాజకీయాలను అవపోసన బట్టి ప్రధానుగుణంగా వ్యవహరించే వెంకట వీరయ్యను
ఓడించేందుకు ఎమ్మెల్యే భర్త డాక్టర్ మంచోడు అన్న ప్రచారం కలిసి వచ్చింది. కానీ మంచోడు అన్న వ్యక్తీకరణ మారడానికి ఏడాది కూడా పట్టలేదు. ఇదే ఇప్పుడు అందరికి చెప్పేది అదే. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలా మారుతున్నారు. లేనప్పుడు అధికారం చేతిలో లేనప్పుడు మనకి ఏం లేదు, మీరే అంత అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడైతే అధికారం వస్తారో అప్పుడు కాలుతో తన్నే వ్యవహారం అయితే వచ్చింది. అదే వ్యవహారం మనకి ఇక్కడైతే చూస్తున్నాం. అంటే 100 మంది ఉంటే 100 మందికి 100% న్యాయం చేయలేరు కాబట్టి కొంతమేర ఆ మాట వచ్చి చూద్దాం. అయితే కానీ మంచోడు అన్న వ్యక్తిగత 2023 ఎన్నికల్లో సత్తుపల్లి శాసనసభ స్థానం నుంచి గెలుపొందిన మట్టా రాఘమయ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ అధికారులను సమన్వయం చేస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్న ఎక్కడో అపశృతి అయితే వినబడుతుంది. అధికార యంత్రాంగంపై ఎమ్మెల్యే భర్త పెత్తనం పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, మా వాళ్ళు వస్తున్నారు ఆ పని చేయండి అంటూ హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇల్లందు శాసనసభ్యురాలికి సంబంధించిన ఇలాంటి ఆరోపణలు వినరావడం, ఆ తర్వాత ఫలితం అందరికీ తెలిసిందే. వ్యతిరేకం శృతి అందిస్తుంది. పార్టీ మొత్తం గ్రూపులుగా విడిపోయింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు వేర్వేరు వర్గాలుగా కొనసాగుతుండగా కల్లూరు మండలంలో కొందరు మంత్రి శ్రీధర్ బాబు వర్గం అంటూ బయలుదేరారు. అయితే ఇక్కడ వాస్తవానికి నారాయణపురం వచ్చేసి మంత్రి పొంగులేటిది, తర్వాత గండుగులపల్లి వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు. అయితే మధ్యలో అటువైపు తుమ్మల నాగేశ్వరరావు, ఇటువైపు ఏమో పొంగులేటి, మధ్యలో వచ్చేసి మట్టా దయానంద గారు సత్తుపల్లిలో ఉన్నారు. ఇదే తరుణంలో ఇదే సరిపోలేదంటూ మళ్ళీ మంత్రి శ్రీధర్ బాబు వర్గం అని చెప్పేసి కొత్తగా ఇది కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడైతే చూస్తున్నాం. అయితే కార్పొరేషన్ చైర్మన్ల అనుచరులు ప్రత్యేక వర్గంగానే రాజకీయాలు నేర్పుతున్నారు. 3 గ్రూపులు 6 నేతలు అన్న చందంగా ఉన్న పార్టీలో 2 మార్కెట్ కమిటీల ఎన్నిక అసమ్మతిగా బీజం వేసింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వారికి 13 అంటగట్టడం, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి పెత్తనం పెరగడం కూడా పార్టీలో అంతర్గత రగడకు దారితీస్తుందని ఇక్కడే పోయేది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జరుగుతుంది. ఏం జరుగుతుంది, కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడున్నా వాళ్ళు భుజాన్ని వేసుకొని గెలిపించేది వాళ్ళు మారరు. ఓకే, వాళ్ళు మారరు, వాళ్ళని భుజాన్ని పెట్టుకొని వీళ్ళు నేర్చారు. వీళ్ళగా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఎప్పటి నుంచో కష్టపడడం వాళ్ళకు అంటే వాళ్ళకి అవకాశాలు. అసమ్మతి అనేది ప్రత్యేకంగా ఒక సత్తుపల్లికే ఉండదు, ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉంది. నేను అదే అంటున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవట్లేదనే నానుడి మోగుతూనే ఉంటుంది. గ్రూపులు కూడా సర్వసహజం, కానీ ఆ గ్రూపులను సరిదిద్దుకొని వెళ్ళడంతో లేకపోతే ఇలాంటి రావు కదా. గెలుపు కోసం 6 నిమిషాలు కష్టపడిన వారు ప్రేక్షకులుగా మారిపోగా ఇప్పుడు గెలుపులో పాత్ర లేని నేతల హడావుడి పెరిగింది. ఎమ్మెల్యేలకు రాజకీయ అనుభవం లేకపోవడంతో ప్రతి ఒక్కరు జోక్యం చేసుకుంటూ అసలు వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇది అసలు విషయం. అయితే ఒకటి, రాజకీయంగా పెద్దగా అనుభవం లేకపోవడం, ఎవరు వచ్చినా అందరినీ దగ్గర తీసుకున్న తర్వాత ఒక్కసారి దగ్గర తీసుకునేసరికి ఎమ్మెల్యే మావాడే, ఎమ్మెల్యే నేను చెప్పినా అదే చేస్తాడని చెప్పేసి ఎవరినైతే దగ్గరని తీసుకుంటారో వాళ్ళు ఎమ్మెల్యే నన్ను దగ్గర తీసుకున్నారో, ఎమ్మెల్యే నేను ఎంత చెప్తే నాకంతా ఎమ్మెల్యే అని చెప్పేసి ఎవరినైతే దగ్గర తీసుకున్నారో వాళ్ళని అలా చేసుకున్నారు. అలా దగ్గర తీసుకోవడం వల్లనే గతంలో చూడొచ్చు. అలా దగ్గర తీసుకోవడం వల్లనే ఉదాహరణకు మన కందాల ఉపేందర్ రెడ్డిని చూసుకోవచ్చు. కందాల ఉపేందర్ రెడ్డి కూడా అలానే చేసేసుకొని నాకు ఎవరు లేదు, మాకు ఉన్న వాళ్ళే తెలుసు వీళ్ళే అని చెప్పేసి అందాల మేడలో కూర్చొని మిగతా వాళ్ళని నమ్ముకొని ఈ రోజు ఓటమి పాలైన వ్యవహారం అయితే చూస్తూనే ఉన్నాం. అయితే ప్రత్యేకంగా ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు ఆయన మనుషులు ఎవరు కాదు అనే దాని మీద పెట్టకపోతే భవిష్యత్తులో భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బంది పడే అవసరం అయితే ఉంది. ఎవరి సిఫారసు ఎవరి కొరకు తెలియని గందరగోళ స్థితి నెలకొంది. మహిళా శాసనసభ్యురాలుగా మంత్రుల సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకో ఆ దిశగా సాగడం లేదన్న వాదన వినబడుతుంది. అయితే ఇంకొక విషయం చూడాలి మనం, ఒక మహిళగా ఉండి మొదటిసారి గెలిచి ఉండి ఇంతవరకు ఏ నియోజకవర్గంలో జరగని 250 కోట్ల పైన నిధులు తీసుకొచ్చారనే టాక్ కూడా గారి మీద ఉంది. అయితే బహుముఖ నాయకత్వంతో లాభం కంటే నష్టమే ఎక్కువ వాస్తవాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలి. మరి ఇది గుర్తుంచుకోకపోతే
ఇప్పుడు బహుముఖ నాయకత్వం నలుగురు నాయకులు తప్ప వాళ్ళను మనం అదే జరుపుకుంటే వీళ్ళకి నష్టమే జరుగుతుంది. సహాయకులుగా వివిధ హోదాలలో వినిపిస్తున్న వారు బదనాం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరి కులంతో ఉండి ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న ఓ వ్యక్తి కులం పేరుతో పెద్ద ఎత్తున పైరవీలకు తెరలేపాడన్న ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికల ముందు వీటిని సరిదిద్దుకుంటే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. సరే, ఇది ఎప్పుడైనా సరే స్థానిక ఎన్నికలు అనేది పెద్ద సమస్య కాదు. మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే వీళ్ళు రాజకీయ నాయకులుగా కంటే ముందు ప్రజాసేవకులు. అయితే ఇప్పటికీ నేనేం చెప్తున్నా అంటే స్థానిక కొన్ని మార్చుకోకపోతే స్థానిక సంస్థల కంటే స్థానిక సంస్థల ముందు ఏముంటది, ఎవరైనా సరే ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వెళ్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థలో ఏముంది, అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సర్పంచులు గెలవడం అది సర్వసాధారణం. కానీ అది ఎంతవరకు ఈ రోజైనా సరే బెల్లం ఉన్న చోటే ఈగలు వాళ్తాను. ఆ విధంగా ఈరోజు అధికారం ఉన్నది కాబట్టి అందరూ వాళ్తారు. ఒక 4 రూపాయలు పెడతారు, 4 రూపాయలకి 10 రూపాయలు సంపాదించడం వచ్చే అవకాశం. కానీ అందులో ఈ గ్రూప్ రాజకీయాలు పెడుతున్నది ఎవరు, వీళ్ళది ఎవరు? మనకు రేపు భవిష్యత్తులో గ్రామాలలో వెళ్తే మనకు ఇదే బ్రహ్మరథం. గతంలో ఎప్పుడైతే మనం పోటీ చేసినప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏ విధంగా అయితే బ్రహ్మరథం పెట్టారో అదే విధంగా గెలిచిన తర్వాత కూడా అదే విధంగా పట్టబోతారా? ఆ విధంగా పట్టకపోతే ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా దీనిపైన ఆలోచించుకోవాలి. దీనిపైన మరో ఉద్దేశం కూడా వచ్చింది. ఒకటే చెప్తున్నా, గతంలో కూడా నిన్న ఆర్టీఐ కోయిని వెంకన్న గారు ఒకటి రాశారు. సిఐతో తీసుకొని మీ కుల పై దాడి చేపిస్తారని చెప్పేసి వార్త అయితే అక్కడ ఒకటి చూసాం. అయితే ఇలాంటివి కాకుండా ఖచ్చితంగా ఇలాంటివి ఏమన్నా ఎవరికి కూడా దానికి ఉన్న న్యాయం అయితే చేయాల్సిన అవసరం. నిన్న ఇదే కోయిని వెంకన్న గారు మాట్లాడిన విషయం మీద నిన్న ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది. నేను ఏదైతే కోయిని వెంకన్న గారికి కంప్లైంట్ చేసిన వ్యక్తి ఉన్నాడో ఆయనదే అక్కడ తప్పు ఉన్నట్లుగా ఇక్కడ ఏసీపీ గారు చెప్తా ఉన్నారు. అయితే గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని ఆయన ప్లేస్ పక్కనే ఉంది, అది కబ్జా చేసి ఆయన సాగు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తులందరూ కూడా ఆయన మీద తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా అధికారులంతా ఒకవైపు ఉంటే ఈ వ్యక్తి వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ చేశారని చెప్పి మన కేసీపీ గారు చెప్పిన సందర్భం అయితే నేను ఇలాంటి వార్తలు కూడా వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే ఉన్నారో ఏం జరిగింది అక్కడ వాస్తవాలు ఏమిటనేది ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా దృష్టి సారించి వాటిపైన ఎవరైతే ఇలాంటి వార్తలు ఇది కూడా చేశా ఈ వార్తను చూసిన తర్వాత విలేకరి కూడా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్యే గారి తరఫున ఉండే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎవరో ఫోన్ చేశారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనే విషయం కూడా తెలిసింది. నేను చెప్పేది ఏంటంటే వార్త రాసిన వాళ్ళ మీద కాదు, వార్త రాసేటోడు రాస్తూనే ఉంటారు. అది వాస్తవం కాదని తెలుసుకోండి. అది వాస్తవం కాదని తెలిస్తే అది దానికి నివృత్తి చేసుకోండి. అంటే వాళ్ళు ఇచ్చే తరహాలో వాళ్ళు ఖండించి ఒక ప్రెస్ మీట్ పెట్టేసైనా ఖండించాలి. ఏ విధంగా ఇక్కడ ఏం జరిగింది దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే అదొక దానికి ఈ చిన్న వాటికి కూడా అంతవరకు కాకుండా జాగ్రత్తగా తన వెనకాల ఒకటే కాదు, ప్రెస్ మీట్ కూడా అవసరం లేదు, వార్త ఉంది, దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎక్కడ జరిగింది, ఇది మన లోపం ఎక్కడుంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు నేను చివరిగా ఒకటి కూడా రాశాడు, స్థానిక ఎన్నికల ముందు వీటిని సరిదిద్దుకోకుంటే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక విధంగా వాళ్ళకి హింట్ ఇచ్చాడు. ఇప్పుడు అది కూడా ఎప్పుడైనా సరే ఒక విలేకరి అనే వ్యక్తి ఏం చేస్తారు, ఖచ్చితంగా మార్చుకోండి, ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది అనేది మార్చుకోండి అని చెప్పేసి చెప్తారు. మారేటోడైతే కాదుగా, ఎంతో కొంత వినపడి ఉండబట్టే ఆ వార్త ఇది వాస్తవాలు లేకుండా ఎవరు రాయారు. కాబట్టి దీనిపైన లోతుగా మట్టా రాఘమయ్య గారు దీనిపైన లోతుగా ఆలోచించి అసలు ఏం జరుగుతుంది, ముందు ఉన్నారు ఓకే, కానీ వెనకాల ఏం జరుగుతుంది వాటిపైన కూడా దృష్టి సారించాలి. దృష్టి సారించి ఒక మహిళా ఎమ్మెల్యేగా ఇంకా మరిన్ని విజయాలు అంటే సాధించాలని రాబోయే రోజుల్లో మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి పెద్ద ఎత్తున అయితే ఉంది. 33% రిజర్వేషన్, 33 మహిళా రిజర్వేషన్ కోటా కింద 33% మహిళా రిజర్వేషన్ కోటా కింద మహిళలకు మంత్రి పదవి కింద కాంగ్రెస్ పార్టీలో 33% రిజర్వేషన్ కింద కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే ఖచ్చితంగా ఆ 33% రిజర్వేషన్ లో ఇప్పటికీ దాదాపుగా 2 మంత్రులు ఉన్నారు, 2 మహిళలే ఉన్నారు. కాబట్టి ఆ 33% కింద ఇంకొక మహిళా మంత్రిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా అదే కోణంలో చూస్తే ఖచ్చితంగా
మహిళా ఎమ్మెల్యేగా అన్ని మంత్రిగా- విధాలుగా మంత్రిగా మంత్రిగా అవకాశం ఉంది. వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఈ తరుణంలోనే ఇలాంటివి లేకుండా గ్రూప్ రాజకీయాలు, గ్రూప్ వార్తలు చూసుకోకుండా మరి మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది ముందే కాకుండా ఎవరు ఏం చేస్తున్నారు అనేది వెనక కూడా చూసి ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది.